ఫ్రెండ్స్, ఈ వీడియోలో టేప్ మెషర్ టూల్ గురించి చెప్తాను. టేప్ మెషర్ టూల్ అంటే జనరల్ టూల్ బార్లో ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా లార్జ్ టూల్ సెట్లో ఇక్కడ ఉంటుంది. ఇది టేప్ మెషర్ టూల్ అన్నమాట. దీనికి కీబోర్డ్లో షార్ట్ కట్ వచ్చేసి T. ఓకే, అయితే మనం ఫస్ట్ దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే, ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని విడ్త్ కానీ హైట్ విడ్త్ ఎంత ఉంది మనం తెలుసుకోవడానికి మనం ఉపయోగిస్తాము. అది ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా, ఇది స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎండింగ్ పాయింట్ అనమాట. అయితే దీని విడ్త్ వచ్చేసి ఇక్కడ మనకు లెంత్లో చూపిస్తుంది. ఇక్కడ 10 feet అని ఉంది. ఓకే, ఈ విడ్త్ కూడా తీసుకుందాం. స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ ఇది కూడా 10. ఓకే, 10x10 ఉందన్నమాట ఈ ఆబ్జెక్ట్ విడ్త్. ఓకే, ఇప్పుడు మనం ఈ హైట్ కూడా మెజర్ చూడొచ్చు. ఎలా అంటే, స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ అనమాట. అంటే దీని హైట్ వచ్చేసి 1 feet ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఒక ఫ్లోర్ అనుకోండి. మనం పర్టికులర్గా దీనిపైన మనం ఇది ఒక బిల్డింగ్ అనుకుంటే దీనిపైన మనం పిల్లర్స్ వేసేయాలి. అయితే ఎలా ఒక పర్టికులర్ ప్లేస్లో వేయాలి. దానికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేయండి. ఇక్కడ లెంత్లో మామూలుగా రఫ్గా వచ్చింది, అలా కాకుండా 1 feet ఇస్తున్నాను. 1 feet. ఓకే, ఇప్పుడు ఈ డాటెడ్ గైడ్ లైన్ ఇది 1 feet డిస్టెన్స్లో ఉంది. ఈ ఎడ్జ్కి 1 feet డిస్టెన్స్. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనము 1 feet ఇద్దాం. ఇప్పుడు ఇటు నుంచి కానీ కరెక్ట్ 1 feet డిస్టెన్స్లో ఉంది. ఇది ఇంటర్సెక్ట్ పాయింట్ అన్నమాట. ఓకే, ఇక్కడ రెక్టాంగిల్ని ఉపయోగించి ఇక్కడ మెజర్స్లో 1 feet, 1 feet అని చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది టోటల్గా 1 feet బై 1 feet వచ్చింది. దీన్ని పుష్ పుల్ని ఉపయోగించి మనం పిల్లర్ని చేద్దాం. పుష్ పుల్ డ్రాగ్ చేస్తే దీని హైట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. కస్టమ్ వాల్యూస్ ఇచ్చేయండి. నేను 5 feet ఇచ్చేస్తున్నాను. ఓకే, అయితే ఇక్కడ వాల్యూ వచ్చేసి 1 feet బై 1 feet వచ్చింది. మరి మనం అదే విధంగా ఇక్కడ కూడా మనం తీసుకొని చేయాలి. వన్ ఫీట్ సారీ feet. ఓకే, ఇది ఇంటర్సెక్ట్ పాయింట్ అన్నమాట. దీంట్లో కూడా రెక్టాంగిల్ గీసి 1 feet, 1 feet అని ఇచ్చేస్తే ఇక్కడ వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, మనము ఇక్కడ పుష్ పుల్తో డ్రాగ్ చేసి
మళ్ళీ మెజర్మెంట్ ఇచ్చే అవసరం లేకుండా కరెక్ట్గా దీని హైట్కి ఇక్కడ ఫేస్ ఉంది కదా, ఫేస్కి ఇచ్చేస్తే పర్ఫెక్ట్గా సేమ్ హైట్ అనేది వస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, ట్రాక్ చేసి ఓకే, ఫేస్ పైన స్నాప్ చేసి చూడండి, స్నాపింగ్ వచ్చింది ఆన్ ఫేస్. ఓకే, క్లిక్ చేస్తే ఈక్వల్గా వచ్చింది. ఓకే, మనము హైట్ని ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ ద్వారానే ఎందుకు మనం డైరెక్ట్గా ఈ 1 feet డిస్టెన్స్తో లైన్ గీసుకోవచ్చు కదా అనుకోవచ్చు ఇలాగా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం లైన్ తీసుకుంటే ఈ ఫేసెస్ సపరేట్గా అయిపోతాయి. ఓకే, ఈ ఫేసెస్ సపరేట్గా అయిపోయి మనం ఒక మోడల్ తయారు చేసేటప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే గైడ్ లైన్ బెస్ట్ అనమాట. అయితే ఈ గైడ్ లైన్స్ ఇలా అన్నీ నిండిపోయినాయి. ఓకే, మరి వీటిని ఎలా డిలీట్ చేయాలి? సపరేట్గా ఇలా సింగిల్గా సెలెక్ట్ చేసుకొని ఇలా డిలీట్ చేసుకునే బదులు ఇక్కడ ఎడిట్ మెనూలో ఇక్కడ డిలీట్ గైడ్ లైన్స్ అని ఉంది కదా, ఇచ్చేయండి. అన్నీ ఒకేసారి డిలీట్ అయిపోతాయి. దీని నుంచి మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, ఈ టేప్ మెజర్మెంట్ టూల్ గురించి తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.